హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. మేమైతే సండే ఈవినింగ్ వచ్చినాం కదా తిరుపతి నుంచి. మండే పొద్దున్నే ఇంకా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇలా అయితే దేవుని వెనక్కి పంపించేసాం అనమాట. ఇలా పూజ చేసుకొని మేమైతే తిరుపతి నుంచి తెచ్చిండేది ఆ కుబేరుడు, ఆంజనేయ స్వామి విగ్రహం, శంకు, ఇంకా ఇది దేవునికి ఇంటికి దిష్టి కడతారు కదా అది తీసుకున్నాం పాప వినాశనంలోన. ఇంకా కుంకుమ ప్యాకెట్లు 3 అనమాట. ఆంజనేయ స్వామికి గుడికి 2 ఇస్తాము, మేము ఒకటి పెట్టుకుంటాము. ఈ గవ్వలు అయితే అత్తమ్మ ముందు మా పెళ్ళి కాకముందు ఎప్పుడో తీసుకెళ్ళాను అనమాట. ఇంటికి తగిలిసిన అవి పోయినాయి, ఇరిగిపోయినాయి పిల్లలు ఇగ్గి. అందుకని ఇవి బుడికి సేమ్ అలాంటివే తీసుకొచ్చినాము. ఇంకా లడ్డు ప్రసాదాలు అందరికైతే దేవుని ప్రసాదం ఇచ్చేసినాము అందరికీ. ఇంకా అమ్మ వాళ్ళకి ఒకటి పంపించాల. ఇది ఫ్రెండ్స్ మాకైతే తిరుపతి దర్శనం, వైకుంఠ దర్శనం అయితే బాగా అయిందనమాట. చాలా బాగా అయింది. ఇదే ఫ్రెండ్స్ మా తిరుపతి ప్రయాణం. మళ్ళీ దేవుడిని త్వరగా చూడాలని కోరుకుంటున్నాను. త్వరగా మళ్ళీ నీ దర్శనం ఇప్పించయ్యా అని కోరుకుంటున్నాను. అవుతుంది మళ్ళీ మార్చి 1వ తేదీ అంగప్రదక్షిణం ఉంది. అంగప్రదక్షిణ టికెట్లు బుక్ చేస్తుంటే అవి ఓకే అయినాయి. మార్చి 1వ తేదీ పోతాం, మళ్ళీ మార్చి 31 పోతాం. మళ్ళీ లాస్ట్కి మంత్లోన ఫస్ట్ మళ్ళీ లాస్ట్కి పోతున్నాం అనమాట. లాస్ట్ 31 వచ్చేసి 300 టికెట్స్ అనమాట. మార్చ్ 1కి అయితే 2 ఉన్నాయి 300 టికెట్స్. ఇంకా ఇది అంగప్రదర్శనం టికెట్లు 2 బుక్ అయినాయి అనమాట. సైలెంట్ చాలా అదృష్టం అనమాట. అంగప్రదర్శనం చేసుకోవాలి, 2 దర్శనాలు చేసుకోవాలనుకుంటున్నాను. ఎలా అయితే చూడాలి మళ్ళీ. సరేనా ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటనే కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.